వెల్కమ్ టు సింప్లీ కుకింగ్. ఈరోజు మన రెసిపీ స్పెషల్ బ్రేక్ఫాస్ట్ వడలు. మిక్సీలో ఈ పిండిని గ్రైండ్ చేసినప్పుడు కొంతమందికి వడలు గట్టిగా వస్తాయి, లేకపోతే పిండి జారుగా అయిపోయి వడలు ఆయిల్ని ఎక్కువగా పీల్చుకుంటాయి. ఈ వీడియోలో ఇప్పుడు మనం గ్రైండర్లో వేసినట్లుగా వడ పిండిని మిక్సీలో ఎలా వేసుకోవాలో, అలాగే టేస్టీగా ఫ్లఫీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా 2 కప్పుల మినపగుండ్లు తీసుకొని 6-7 గంటలు నానబెట్టుకోవాలి. ఇలాగా తర్వాత శుభ్రం చేసుకొని చిన్న మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకోవాలి. మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు కొంచెం నీళ్లు పోసుకొని కొంచెం గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి. జారుగా ఉంటే వడలు రావు. పెద్ద మిక్సీ జార్ కన్నా కూడా చిన్న మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకునేటప్పుడు మనకు చాలా ఈజీగా ఉంటుంది. స్పూన్ పెట్టుకొని తిప్పుతూ గ్రైండ్ చేసుకోవాలి. పిండిని ఇలాగా గట్టిగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. కొంచెం నీళ్ళు వేసుకొని స్పూన్తో తిప్పుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. జారుగా అయిపోతే మనం ఆయిల్లో వడలు వేసినప్పుడు బ్రేక్ అయిపోతాయి, లేకపోతే షేప్ అవుట్ అయిపోతాయి. కాబట్టి కొంచెం గట్టిగానే గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత చేతితో కానీ విస్కర్తో కానీ ఇలాగా పిండిని 5 నిమిషాల పాటు బీట్ చేసుకోండి. ఇలా బీట్ చేసుకోవడం వల్ల వడలు ఫ్లఫీగా వస్తాయి. తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో కొంచెం నీళ్ళు తీసుకొని ఇలాగ కొంచెం పిండి వేసి చూసినప్పుడు ఈ పిండి ఇలాగా పైకి తేలితే మన పిండి ఫ్లఫీగా అయినట్టు. దీనిలో 1 కప్పు ఆనియన్, అలాగే 2-3 పచ్చిమిర్చి కట్ చేసుకున్నవి, 1 ఇంచు జింజర్ తీసుకొని అది కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం కరివేపాకు, కొత్తిమీర, 1 పావు టీ స్పూన్ పసుపు, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వీటన్నిటిని పిండిలో కలిసేలాగా కలుపుకోవాలి. ఉప్పు కూడా వేసుకోవాలి. నేను ఉప్పు గ్రైండ్ చేసేటప్పుడే వేసాను. మీరు కూడా గ్రైండ్ చేసేటప్పుడు వేసుకోవచ్చు, లేకపోతే ఇవన్నీ వేసేటప్పుడు కూడా వేసుకోవచ్చు. ఇలాగా మొత్తం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ పోసుకొని అది హీట్ అయిన తర్వాత ఫస్ట్ మన చెయ్యిని తడి చేసుకోవాలి. తడి చేసుకున్నప్పుడు పిండి మన చేతికి అతుక్కోకుండా ఉంటుంది. ఇలా కొంచెం పిండి ముద్దను తీసుకొని ఇలాగా పైన సర్ఫేస్ అంతా కూడా సాఫ్ట్గా చేయాలి. తర్వాత ఇలాగ మధ్యలో కొంచెం హోల్ పెట్టి నూనెలో ఇలాగ వదలాలి. ఇలాగా ఆయిల్ కాగిన తర్వాత నూనెలో వేసుకోవాలి. ఇలా చేత్తో నూనెలో వేయడం ఎవరికైనా కొంచెం భయంగా ఉంటే, లేకపోతే రాదు అనిపిస్తే ఇలాగా ఒక పిండి ముద్దను తీసుకొని ఒక టీ స్ట్రైనర్ తీసుకోవాలి. ఇది స్టీల్ది అయి ఉండాలి. ప్లాస్టిక్ది అయితే నూనెలో వేడికి కరిగిపోతుంది. స్టీల్ స్ట్రైనర్ తీసుకొని దాన్ని కొంచెం తడి చేసుకోవాలి. మరీ ఎక్కువగా తడి చేయకూడదు, అందులో నీళ్ళుంటే నూనెలో దీన్ని వేసినప్పుడు చిటపట్లాడుతుంది నూనె. కాబట్టి కొంచెం తడి చేసుకొని దాని మీద ఇలాగ పిండి ముద్దను పెట్టి దాని సర్ఫేస్ అంతా కూడా ఇలాగ సాఫ్ట్గా చేసుకొని దాని మధ్యలో ఒక హోల్ పెట్టి ఇలాగ నూనెలో వదలాలి. ఇలాగ నూనెలో కొంచెం సేపు ఉన్నప్పుడు అది విడిపోతుంది. దాన్ని కొంచెం ఇలాగ ఊపండి, అది విడిపోతుంది. ఇలా చేసుకోవడం వల్ల మనకి వడలు అనేవి పైన సాఫ్ట్గా నీట్గా వస్తాయి. ఇలాగా వడలన్నిటిని వేసుకొని 2 వైపులా డీప్ ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక్కొక్క దాన్ని తీసుకోవాలి. ఈ 2 పద్ధతులే కాదు, ఒక కర్చీఫ్ని తడి చేసుకొని దానిపైన కూడా వడలాగా చేసుకొని ఇలాగ ఆయిల్లో వేసుకోవచ్చు. లేకపోతే ఒక కవర్ పైన ఆయిల్ రాసి దానిపైన కూడా వడ షేప్లో చేసుకొని ఆయిల్లో వేసుకోవచ్చు. కొత్త వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.